హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసన పట్టణంలోని జాతీయ రహదారిపై లారీ డ్రైవర్స్ ఐచర్ వ్యాన్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 106/2 హిట్ అండ్ రన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నందున అందరూ సహకరించాలని, ఒకవేళ రద్దుపరచని ఎడల నిరసన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు లారీ మరియు ఐచర్ వ్యాన్ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్లు పాల్గొన్నారు. మొత్తంగా అయితే హిట్ అండ్ రన్ సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా లారీలు బంద్ పెట్టి మొన్న పెట్రోల్ దొరకట్లేదు అని చెప్పేసి వచ్చిన వార్తకు సంబంధించిన విషయంలో కూడా జరిగింది. అది మొత్తానికైతే హిట్ అండ్ రన్ అంటే ఎవరైనా గుద్ది వెళ్ళిపోతే వాళ్ళకి దాదాపు 10 సంవత్సరాలు 14 సంవత్సరాల పాటు శిక్ష చేస్తాం, 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష ఉంటుంది, అవసరమైతే 7 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతామని చెప్పేసి వివిధ రకాలుగా చట్టాలను తీసుకొచ్చిన ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం చేసింది. హిట్ అండ్ రన్ సంబంధించిన విషయంలో వాళ్ళ స్పీడ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందో ఏందో చూసుకోకుండా, లేదంటే కొన్ని సందర్భాల్లో లోడుతో పోతున్నప్పుడు ఎవరో ప్రతి యాక్సిడెంట్లో కేవలం లారీ డ్రైవర్దే తప్పు ఉండదు, అందులో వేరే వాళ్ళ తప్పులు కూడా ఉంటాయి, అది మేము చూసుకునేటువంటి అవకాశాలు ఉండవు. ఈ రాత్రిపూట మాత్రమే ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో మరి పట్టణాల్లోకి ఉదయం పూట లారీలోకి పర్మిషన్ ఉండదు, రాత్రిపూటనే మేము చేరుకోవాల్సిన పరిస్థితికి చేరుకోవాలి, ఆ ప్రాంతాన్ని చేరుకోకపోతే మాకు ఒక రోజు వేస్ట్ అయిపోతుంది కాబట్టి మేము మా స్పీడ్లో మేము వెళ్తూ ఉంటాం. హిట్ అండ్ రన్ కేసుల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి జరిమానా సంబంధించిన విషయంలో కానీ శిక్షకు సంబంధించిన విషయంలో వాటిని తగ్గించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంలో ఇప్పటికీ ఎన్నోసార్లు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా నల్గొండ దగ్గర కూడా ధర్నా జరిగింది. మరి ఏది ఏమైనా కూడా హిట్ అండ్ రన్ సంబంధించిన విషయంలో లారీ డ్రైవర్లు వ్యాన్ డ్రైవర్లు అయితే దాన్ని ఒప్పుకోవట్లేదు. మేము కావాలని చేసే యాక్సిడెంట్ సంబంధించిన విషయంలో ఎక్కడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఆ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి వెంటనే వాళ్ళని ఆసుపత్రికి తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించాలి, తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళకి 7 ఏళ్ల పాటు శిక్ష ఉంటుంది, అది దానితో పాటు జరిమానా కూడా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. మరి అట్లాంటి విషయంలో హిట్ అండ్ రన్ సంబంధించిన విషయంలో అసలు మా లారీలో ఆపేటువంటి పరిస్థితి ఉండదు, మేము స్పీడ్లో వెళ్ళిపోతూ ఉండవు. కొన్ని సందర్భాల్లో మా లారీకి యాక్సిడెంట్ అయిందన్న విషయం కూడా మాకు తెలియదు, అది ముందో ఎన్నుకనో ఎక్కడైనా వాళ్ళు తాకి వాళ్ళు గుద్దుకున్న విషయంలో కూడా ముఖ్యంగా ఏం జరుగుతుందంటే తప్పు ఎవరిది అని ఆలోచించకుండా ఒక 2 వీలర్కు లారీకి యాక్సిడెంట్ అయితే లారీ డ్రైవర్దే తప్పు అంటారు, ఒక కారుకు లారీకి యాక్సిడెంట్ అయితే లారీ డ్రైవర్దే తప్పు అంటారు. మరి ఒక నడుచుకుంటూ పోయేటువంటి వ్యక్తి సరిగ్గా సమయానికి రోడ్డు మీద ఏం వస్తున్నాయి ఏంది అని చూసుకోకుండా లారీ వచ్చే లోపల దాటుతా అని చెప్పేసి అనుకొని దాటేయడానికి ప్రయత్నం చేసేయంటే తాకేయడానికి ప్రయత్నం జరిగినా కూడా దాంట్లో లారీ డ్రైవర్లే తప్పంటారు. మొత్తానికి అది యాక్సిడెంట్ జరిగిందంటే పెద్ద వాహనం ఎవరిదైతే ఉందో ఆ పెద్ద వాహనం అనేది తప్పనే ప్రయత్నం పోలీసులు చేస్తారు, ప్రజలు చేస్తారు, మొత్తం బాధితులు కూడా అదే పని చేస్తూ ఉంటారు. మరి మా తప్పు ఉంది అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం జరగదు. కాబట్టి ప్రతి విషయంలో ఎవరిది తప్పు ఉన్నా కూడా లారీ డ్రైవర్లది తప్పు అనే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో మరి యాక్సిడెంట్ జరిగిన ప్రతిసారి మమ్మల్ని దొంగలుగా చూపించిన ప్రయత్నం జరుగుతుంది. ఆ పథకం ఆ రకంగా మీరు తీసుకొచ్చిన చట్టం కూడా ఈరోజు రేపటి రోజున మాకు మరింత మోసం చేసిన అవకాశం ఉంది, మమ్మల్ని మరింత తప్పుల్లోకి లాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని తీసుకెసుకోవాలనే ప్రయత్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ధర్నాలు ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటంటే చూడాల్సిన అవసరం ఉంది. సిసిఎస్ రద్దుపై ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోరుతూ ఫిబ్రవరి 16న జాతీయ సమ్మె జరగనుందని, దీని రాష్ట్రంలో విజయవంతం చేయాలని అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సుభాష్ లంబా కోరారు. టీఎన్జిఓ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ సమ్మె సన్నాహక సమావేశం నిర్వహించారు. సిసిఎస్ రద్దుతో పాటు ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితి 10 లక్షలకు పెంపు, పెండింగ్ డిఏల మంజూరు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ, ప్రైవేటీకరణ రద్దు, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం లాంటి అనేక డిమాండ్ల పరిష్కారానికి జాతీయ సమ్మెను తెలంగాణ టీఎన్జిఓ సంఘం పక్షాన విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా టీఎన్జిఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జల రామకిషన్, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు సుభాష్ లాంబాను మర్యాదపూర్వకంగా కలిశారు. మొత్తానికి అయితే సిపిఎస్ రద్దుకు సంబంధించిన విషయంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కు రద్దుకు సంబంధించిన విషయంలో 16న జాతీయ సమ్మె నిర్వహించాలని అయితే మొత్తం టీఎన్జిఓ నిర్ణయించుకోవడం జరిగింది. మరి టీఎన్జిఓ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, మరి సిపిఎస్ రద్దుకు సంబంధించిన విషయంలో ఏం జరగబోతుందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.